టార్గెట్. మీడియా ఇష్టాగోష్ఠిలో హరీష్ రావు. కూల్చివేత కాదు, షోకాజ్ నోటీసులు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. దుర్గం చెరువు FTL పరిధిలో నిర్మాణాలు కూల్చివేతపై విచారణ. కూల్చివేత కాదు, షోకాజ్ నోటీసులు. షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తారు? అనుమతి ఇచ్చిన అధికారులపై కేసులు. ఆక్రమిత నిర్మాణాలకు సంబంధించి పోలీసులకు ఇరిగేషన్ శాఖ హైడ్రా ఫిర్యాదు. మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అడ్డగోలుగా వ్యవహరించి ఎక్కడ చెరువులు కుంటలు ఉన్నా ఆక్రమించేసి అక్కడ మట్టి పోసి ఆక్రమించుకుంటూ పోయి ఇళ్ళు కాలేజీలు వెంచర్లు వేసి అమ్ముకున్న పరిస్థితి. చెరువులు ఏటలలో తెలియక సిటీలో నీళ్లు మొత్తం అస్తవ్యస్తంగా అయిపోయి ఇళ్లలోకి నీళ్లు చేరుతున్న పరిస్థితి. వర్షాకాలంలో మొన్న కూడా చాలా ఇళ్లలోకి చాలా డ్రైనేజ్లు ఫ్లో ఇన్ఫ్లో అవుట్ఫ్లో లేక ఇన్ఫ్లో అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేసి డ్రైనేజ్ వాటర్ రోడ్ల పైకి వచ్చిన పరిస్థితి. డ్రైనేజ్ నీళ్ళు ఎటలలో దిగుతోచక రోడ్లపైకి నీళ్లు వచ్చేసి వాహనాలు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది డ్రైనేజ్లో పడి మునిగిపోతున్నారు. ఇది కాకుండా గత 10 ఏళ్లుగా 2014లో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పటికి ఉన్న ప్రభుత్వ భూముల సంఖ్య, లేదంటే చెరువులు కుంటల సంఖ్య, పార్కులు, దేవాలయ భూములు, లేదంటే విద్యా సంస్థలకు సంబంధించిన భూములు ఇవన్నీ కబ్జా గురని ఈ 10 ఏళ్లలో. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రౌడీ రాజ్యం నడిచింది. సో అక్కడ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఏ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు, ఏ కాన్స్టిట్యూన్సీ ఏ జిల్లా మంత్రులు ఎక్కడికక్కడ భూములు భూపందేలం చేసుకొని ఎక్కడికక్కడ భూములు ఆక్రమించుకొని చెరువుల్ని కుంటల్ని ఎవరికి పలుకుబడి ఎంత ఉంటే అంత ఆఫీసర్ని మభ్యపెట్టో, బ్లాక్మెయిల్ చేసో, లేదంటే వాళ్ళకి లంచాలు అలవాటు చేసో ఓపెన్ గా అక్కడున్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు, నాళాలని కబ్జా చేశారు, చెరువుల్ని కబ్జా చేశారు, కుంటల్ని కబ్జా చేశారు, దేవాదాయ భూముల్ని కబ్జా చేశారు, వర్క్ ల్యాండ్లను కబ్జా చేశారు. తర్వాత విద్యాలయాలకు సంబంధించిన భూములు ఏవైతే 50 ఎకరాలు 60 ఎకరాలు ఉంటే వాటిలో కూడా కబ్జాలకు పాల్పడ్డారు. ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా కబ్జాలకు పాల్పడిన పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీ కూడా రక్షణ లేదు అంటే దీన్ని ఏ రకంగా చూడాలి? సో హైడ్రా చేసింది మంచి పని, కాకపోతే ఫస్ట్ పెద్దవాళ్ళ పైన పడాలి. ABC అని కేటగిరీ పెట్టుకొని ఫస్ట్ ఎక్కడైతే హై ప్రయారిటీ ఉంటుందో, అంటే పెద్దలు ఎక్కడైతే ఉన్నారో గండిపేట ఏరియా కాస్ట్లీ ఏరియాస్ మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఏ కేటగిరీ కంప్లీట్ చేసుకుని B కేటగిరీలోకి రావాలి, B కేటగిరీ కంప్లీట్ చేసుకుని C కేటగిరీలోకి రావాలి. అంతేగాని అడ్డగోలుగా వాళ్ళపైన వీళ్ళపైన దొరికిన ఏరియాలపైన వెళ్ళిపోయి బుల్డోజర్లు ఎక్కువ పెడితే అక్కడ చాలా మంది అమాయకులు నిర్భాగ్యులు ఉన్నారు. వాళ్ళు తెలుసో తెలియక అక్కడ స్థలాల్లో ఉంటున్నారు. అది FTL అని ప్రభుత్వం ఎలాంటి ప్రామాణికం పెట్టలేదు. గత 20 ఏళ్ళుగా అందరూ అక్కడే ఉంటున్నారు. ఉంటున్న సందర్భంలో ఏ ఆఫీసర్ వచ్చి వాళ్ళకి ఒక నోటీస్ కూడా సర్వ్ చేయని పరిస్థితిలో అర్ధరాత్రి వెళ్ళి ఇల్లు కూలి కొడతామంటే వాళ్ళ కళల సౌధం, వాళ్ళు నిర్మించుకున్న కష్టార్జితం, జీవితకాలం సంపాదించుకున్న డబ్బు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోసం సమకూర్చిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ధ్వంసం చేయడం కరెక్ట్ కాదనేది ప్రజల అభిప్రాయం. సో ABC కేటగిరీ పెట్టుకొని ఏ కేటగిరీలో ఏదైతే గండిపేట కావచ్చు, నార్సింగి కావచ్చు, లేదంటే హై ప్రొఫైల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో 100 కోట్లు, ₹1 కోటి, 2 కోట్లు, గజం ₹1,00,000 పలుకుతున్న ఏరియాస్లో ఫస్ట్ టార్గెట్ చేసి వాటిని కూలగొట్టి అక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్లు క్లియర్ చేసి అక్కడ చెరువులను సంరక్షిస్తే తర్వాత నెక్స్ట్ స్టెప్ కింద మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడైతే కొన్ని తెలిసి కూడా ఎక్కడైతే కట్టుకున్నారో ఏ క్లాస్లో తీసేస్తే B క్లాస్, C క్లాస్, ABC కేటగిరీ కింద పెట్టుకొని 3 కేటగిరీస్లో డిమాలిష్ చేసుకుంటూ వస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇది కన్ఫ్యూజన్ రావాలి. ఒక పక్కన డబ్బు నోటు కోటికి వెళ్తున్నాడు, డబ్బు లేనోడు రోడ్డు మీద ఏడుస్తున్నాడు. సో ఈ వ్యత్యాసాల వల్ల కొంచెం గందరగోళం ఏర్పడుతుంది. హైడ్రా చేసేది కరెక్టే. తర్వాత చెరువులు కుంటలు కాకుండా ప్రభుత్వ స్థలాలను ఎవరైతే ఆక్రమించారో, ప్రభుత్వ స్థలాలకు ఎవరైతే పట్టాలు ఇచ్చారో, ప్రభుత్వ స్థలాల్లో ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో అక్కడ లోకల్ ఎమ్మెల్యేల పైన, లేదంటే అక్కడ లోకల్ అథారిటీస్ పైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వంలో నాయకులు మారిపోతూ ఉంటారు కానీ అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అయితే వాళ్ళు శాస్త్రంగా 60 ఏళ్ల వరకు వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సిందే. వాళ్ళు ఏదో ఒక చోట పొజిషన్లో అయితే ఉంటారు. సో వాళ్ళు లంచాలకు మరిగి పర్మిషన్ ఇచ్చినా కూడా వాళ్ళపైన సస్పెన్షన్ వేయడం, లేదంటే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళు చేసిందంతా కబ్జాకి సహకరించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. ఏదో ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వడము, అప్రూవల్స్ ఇవ్వడము వాటి విషయంలో కాదు. బిఫోరే వాళ్ళు చెరువులు కబ్జా చేశారు, గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేశారు, పార్కుని కబ్జా చేశారు. ఇది దేవాదాయ భూమి, విద్యాశాఖకు సంబంధించిన భూమి అని లేకుండా కబ్జా చేసిన పరిస్థితి. సో మొత్తానికి కవిత వచ్చి కేసీఆర్ కలవడం, కేటీఆర్ వచ్చి అమెరికా ప్రయాణం అవ్వడం, తర్వాత కేసీఆర్ ఇప్పుడు రైతు రుణమాఫీ పేరుతో బయటికి వస్తారు అనే ఆలోచన ఉంది. సో కేసీఆర్ రాకపోయినా, కేసీఆర్ ఆల్రెడీ MP ఎలక్షన్లో బస్ యాత్ర చేసినా అంత స్పందన రాకపోయినా ఇప్పుడు కవితని ముందు నుండి నడిపించే కార్యక్రమం అయితే చేయబోతున్నారు. కవితను ముందు నడిపించి కవితతో మొత్తం పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కవితతో నడిపించే ప్రోగ్రాం అయితే చేయబోతున్నారు.
సో కేసీఆర్ తర్వాత సెకండ్ ఎవరు ఉండబోతున్నారు అంటే అది కవితనే. సో కవితకి సీఎం అయ్యే అవకాశం ఉందా? నెక్స్ట్ తెలంగాణలో మహిళా సీఎం ఎవరైనా ఉన్నారు అంటే అవబోతారు అంటే అది కవితకే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా మహిళా సీఎం అవకాశం కవితకే ఉంది. కవిత పార్టీని ముందు నడిపించే ఆలోచన, దీటైన మాట తీరు, సో కొట్లాడే తత్వం. ఇంకొకటి ఏంటంటే సెంటిమెంటల్గా అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఆ సీఎం పదవి దక్కడం రీసెంట్గా ట్రెండ్ అవ్వడం. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా కొంచెం గందరగోళ పరిస్థితులు ఏర్పడడం. వీటి దృష్ట్యా రేపు రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అవ్వచ్చు, వీటికి ప్రభుత్వం ఎంత సిద్ధంగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఎంత సిద్ధంగా ఉన్నా, దానికి తోడు బీఆర్ఎస్ కూడా యాడ్ అయ్యి బీఆర్ఎస్ కూడా కొంచెం బలం చూపించే పరిస్థితి ఉంది. సో రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి అత్యధిక మెజారిటీ వచ్చే పరిస్థితులు అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. సో లోకల్ బాడీ ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది అనేది తెలిసిపోతుంది. సో సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చేనేత కారులు ఆకలి బాధలు లేదంటే వాళ్ళ కష్టాలు ఎవరు తీర్చేటట్టు కనబడట్లేదు. గతంలో కేటీఆర్ ఉన్నా కూడా ఆ నియోజకవర్గంలో సో కొంచెం నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఎందుకంటే సిరిసిల్లని చేనేత హబ్గా పెట్టి ఉంటే వేరే ఉండేది. అట్లాంటి కార్యక్రమాలు ఏవి చేయకపోవడము, సిరిసిల్ల చేనేత కాలంలో కొంచెం అసహనము వాళ్ళకి ఇప్పుడు ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో సిరిసిల్ల చేనేత కాలంలో అయితే ఉన్నారు. అది కాకుండా గద్వాల్ ఇట్లా అన్ని చేనేత చేనేత పరిశ్రమ ఎక్కడెక్కడైతే ఉందో ఆ పరిశ్రమ ఉన్న ప్రతి ఏరియాలో కొంచెం బిలో పావర్టీలోనే ఉన్నారు అందరూ. సో వాళ్ళకి చేతులు ఇవ్వాలి, హ్యాండ్లూమ్ ఉత్పాదనని మనం వాడాలి అనేది ఒక ఇదిగా పెట్టుకోవాలి. సో దివ్యాంగుల పైన కూల్చేయడము, వీటన్నిటిని కూల్చేయడము, ధర్మాసనాల పైన వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ చూస్తుంటే